ఒక అడవిలో 4 ఆవులు కలసిమెలసి ఒకే చోట మేతమేస్తూ స్నేహంగా జీవిస్తుండేవి. అవి ఎక్కడికి వెళ్ళాలన్నా కలిసికట్టుగా వెళ్ళేవి. సంతోషాన్నైనా, కష్టాన్నైనా కలిసే పంచుకుంటూ ఆనందంగా గడిపేవి. ఒకరోజు అడవిలో మేతమేస్తున్న 4 ఆవులను బాగా ఆకలిమీదున్న సింహం ఒకటి చూసింది. ఆహా! ఈరోజు నాకు భలే మంచి విందు భోజనం దొరికిందని నవ్వుకుంటూ ఆవుల దగ్గరికి వచ్చింది సింహం. సింహం తమ వైపు రావడం గమనించిన ఆవులు ఏమాత్రం భయపడకుండా నిల్చున్నాయి. ఏంటి తాను వస్తే ఎలాంటి జంతువైనా సరే ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీయాల్సిందే కదా. మరేంటి ఈ ఆవులు అలాగే ధైర్యంగా నిలుచుని ఉన్నాయి అనుకుంటూ వాటిని సమీపించింది సింహం. అయితే ఆవులు ఏమాత్రం బెదరకుండా వాటి అయిన కొమ్ములతో సింహం పనిబట్టేందుకు అమాంతం దానిపై పడ్డాయి. ఊహించని ఎదురుదాడి జరగడంతో ఒక్కసారిగా భయపడ్డ సింహం ఇంకా ఇక్కడే ఉంటే ప్రాణాలు పోవడం ఖాయం అనుకుని ఆవుల నుంచి తప్పించుకుని ఎలాగోలా బయటపడి పారిపోయింది. అయితే ఆ రోజు నుంచి ఆ ఆవులపై పగబట్టిన సింహం వాటిని కడుపారా తినేందుకోసం ఎదురుచూడసాగింది. అనుకున్నట్లుగా కొంతకాలం తరువాత ఆ 4 ఆవుల మధ్య గొడవలు రావడంతో అవి విడిపోయి వేరు వేరుగా జీవించసాగాయి. అంతేగాకుండా మేతకు వెళ్ళినప్పుడు కూడా వేరు వేరుగా మేయసాగినాయి. ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్న సింహం తన పంట పడింది అనుకుంది. ఎందుకంటే 4 ఆవులు కలసికట్టుగా దాడి చేస్తే తన ప్రాణాలు హరీమనడం ఖాయం. అయితే ఒక్కోదాన్ని పట్టుకుని భుజించటం చాలా తేలికైన పని కదా అని సంబరపడసాగింది. ఓ మంచి రోజు కోసం ఎదురుచూడసాగింది సింహం. అలా ఒకరోజున మొదటి ఆవు మేస్తుండగా పొదల్లో నక్కి ఉన్న సింహం ఒక్కసారిగా దానిపై పడి చంపి తినేసింది. అలాగే 2, 3, 4 ఆవులను కూడా అలాగే చంపి తినేసి తన శపథం నెరవేర్చుకుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే విడిగా జీవించి ఆపదలను కొని తెచ్చుకోవడం కంటే కలసిమెలసి జీవించటం మంచిది.